సో మనకి న్యూ కోవిడ్ వేరియంట్ JN1 ఇది పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుందా? ఎస్ చేస్తుంది. బట్ ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఇది మెయిన్ గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కి మాత్రమే ఇన్ఫెక్షన్స్ ని చూస్తున్నాం. అంటే కొద్దిగా మైల్డ్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఎప్పుడైతే ఏదైనా ఇన్ఫెక్షన్ మనకి లంగ్స్ ని ఇన్వాల్వ్ అయితే సీరియస్ సిమ్టమ్స్ ని చూస్తూ ఉంటాం. అదే మనం అప్పర్ ఎయిర్వే ట్రాక్ట్ అంటే పై భాగం గొంతు పైగా భాగాన్ని ఇన్ఫెక్ట్ చేస్తున్నప్పుడు కొంచెం మైల్డ్ సిమ్టమ్స్ తోనే ఉంటుంది. మైల్డ్ ఫీవర్, సోర్ థ్రోట్ పెయిన్ ఇటువంటివి పిల్లల ప్రెజెంటేషన్ తో వస్తున్నాము. మనకి ఫ్లూ కి వ్యాక్సిన్స్ ఉంటాయండి. 6 months కంప్లీట్ అయినప్పుడు ఫస్ట్ డోస్, 7 months కంప్లీట్ అయినప్పుడు ఫస్ట్ డోస్. అండ్ ఎవ్రీ ఇయర్ వేరియంట్స్ చేంజ్ అవ్వడం ద్వారా ఎవ్రీ ఇయర్ కూడా వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందర ఒక డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్స్ గవర్నమెంట్ ఇవ్వదు. అది మీరు మీ ప్రైవేట్ హాస్పిటల్స్ తో పీడియాట్రిషియన్స్ దగ్గర మీ బేబీస్ కి కవరేజ్ చేయండి. దాని ద్వారా ఏంటి అంటే మల్టిపుల్ టైమ్స్ కోల్డ్ అండ్ కాఫ్ వచ్చేది తగ్గిపోతుంది. అండ్ ఎనీ సీరియస్ కాంప్లికేషన్స్ ని కూడా కొంతవరకు అది కంట్రోల్ చేస్తుంది. ఒకసారి చైల్డ్ ఈ వేరియంట్ తోని పాజిటివ్ వస్తే మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సేమ్ అండి, ఆల్రెడీ మీకు తెలిసినాయి. మాస్క్ యూజ్ చేయడము, ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాషింగ్ అండ్ ఐసోలేషన్.